అపోస్తల కార్యం గ్రంథం 10:38 ఏముంటుందంటే, అపోస్తల కార్యం 10:38లో మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు ఆయన సంచరించుచుండెను. యేసు ప్రభువారు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ దట్ వేర్ అప్రీస్డ్ ఆఫ్ ద డెవిల్. ఇది అప్రీస్డ్ అని ఇంగ్లీష్లో మీరు గూగుల్లో కూడా కొట్టి చూస్తే ఏమని వస్తుందంటే, ఇందులో అణిచివేయబడిన, బాధించబడిన, హింసించబడుచున్న, ఇతరుల చేత అన్యాయంగా వేధింపులకు, అధికార దుర్వినియోగానికి గురే, హక్కులు కోల్పోయి అణిచివేయబడుచున్న ప్రజలను రక్షించే మాటకు దాన్ని ఉపయోగిస్తారు. అనగా అపవాది చేత ఎవరైతే అణిచివేయబడుతున్నారో, అదృష్టాన్ని కోల్పోతున్నారో, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారో, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారో, ఆనందాన్ని కోల్పోతున్నారో, వాటన్నిటిని మళ్ళీ తిరిగి ఇవ్వటానికి అలాంటి అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళను దేవుడు విడిపించి మేలు చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకం కంటే, అపవాదంట దేవుని జనాంగమైన నిన్ను, మనల్ని, సకల ప్రజల్ని, బైబిల్ ఉంది, సర్వలోకమును మోసగిస్తున్న అపవాదంట. సైతాన్ పేరేంటి చెప్పండి? సర్వ ప్రపంచాలను. ఇప్పుడు యుద్ధాలు బాగా జరుగుతున్నాయి, బాగా చేసుకుంటాం. మేము ఆ దేశాన్ని కొట్టేస్తున్నాం, మేము ఈ దేశం కొట్టేస్తున్నాం అనుకున్నాం. కాదు, ఒకళ్ళని ఏం చేసుకుంటున్నారు? మోసం చేసుకుంటున్నారు. సైతాను చేత, అపవాదే, దురాత్ముడే, డెవిల్లే, దైవే కోపాలు, క్రోధాలు, కక్ష, కార్పణ్యం పెట్టి ఎవరేం చేయాలి, అందరూ ఎవరి కాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. మనిషి అనుకుంటున్నాడు నేను వాళ్ళని నాశనం చేస్తున్నాడు. కాదు, నీవే చేసుకుంటున్నావు తెలియక. తన కోపమే తనకు శత్రువు, తన అసూయ వలన, తన అసూయ తనకి అంతం చేస్తుంది. అసూయ, క్రోధము, కోపము, అసూయ, పగ, ద్వేషం, ఈర్ష్య ఎవరిలో అయితే ఉండదు వాళ్ళకే నాశనం, వాళ్ళే చస్తారు తిరిగి. బుద్ధిహీనులు అసూయ వలన చస్తారు. విషపు చూపులను సౌలు రాజు తన్ను తానే పొడుసుకు తెచ్చాడు. అలాగే వంకర బుద్ధి, క్రూరత్వం, క్రోధం, మత్సరం, ఇవన్నిటి చేత అపవాది ఏం చేస్తుందంటే మనుషుల్ని అణిచివేస్తుంది. అందుకని దేవుడు అపోస్తల కార్యం గ్రంథంలో 10:38 యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే మేలు చేయటానికి వచ్చాడు మనందరికీ. మేలు. అపవాది చేత అన్యాయంగా మనం దోషపడుతున్నాం. ఏదేను తోట లాంటి పచ్చని జీవితాన్ని, పచ్చని కుటుంబాలని, పచ్చనటువంటి ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు మనందరినీ ఆయన తన మేలు చేస్తా అపవాది మోసాల్లో నుండి, అపవాది యొక్క కీడుల్లో నుండి, అపవాది యొక్క నాశనకరమైన ఆలోచనలో నుండి, అపవాది యొక్క తలంపుల్లో నుండి మన బయటకు లాగటానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు, ఎలా విడిపిస్తాడు మనం తెలుసుకుందాము. చూడండి, నేను 7 విషయాలు చెప్తా, రాసుకోండి. మీరు నిజంగా అపవాది చేత ఆ పీడనలోకి వెళ్ళకుండా, అపవాదిని మీ జోలికి రాకుండా, అసలు ఆ మోసాల్లో, ఆ తంత్రాల్లో, మంత్రాల్లో దేనిలోనూ మీరు చెప్పుకొని ఉండాలంటే నేను చెప్పిన 7 విషయాలు మీరు వినండి. మొట్టమొదటిగా ఏంటంటే చూడండి, సామెతల గ్రంథకర్త అంటాడు 16:20లో, అక్కడ ఏమంటాడంటే ఉపదేశం వినండి, వాక్యం వినండి. ఉపదేశము చెవియొగ్గువాడు మేలు నందును.
మనం వినుటకు వేగిరి పడాలి. అవి వింటమే కదా. యేసుప్రభువు కూడా చెవు గలవాడు ఏం వినాలి? ఉపదేశం వినాలి, వాక్యం వినాలి. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వినువాడు ఇందులో ఉన్న సంగతులను గైకొనవాడు ధన్యుడు. వినువారు ధన్యులు, భాగ్యవంతులు. ఇంటమే కదా అనుకుంటారు సార్. అంటే వాళ్ళకి ఇని బుద్ధి లేదు కనుక ఏదో చెవులు అట్ట పెడతారు తప్ప వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కనుక నిజమే విన్న వాక్యం ఏమైపోతుంది చెప్పండి, వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోతుంది. కానీ అలా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. వాక్యం వినాలి, వినుటకు వేగిరపడాలి, వినాలి. ఒకసారి విన్నప్పుడు నీకు అర్థం కాకపోయినా రెండోసారి అది మూడోసారి విన్నది గ్రహించాలి. గ్రహించకపోయినట్లయితే నీకు నీవే మోసం చేసుకున్నావు, నీకు నీవే నష్టం చేసుకున్నవాడు అవుతావు. కనుక ఉపదేశాన్ని, వాక్యమును బాగా వినాలి. చూడండి, ఒక మాట కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 5వ వచనంలో ఏముంటుందంటే, 119వ కీర్తన 5వ వచనం, అలాగే 72వ వచనం కూడా ఉంది. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏం చేయాలంటే, మొదటగా సైతాన్ని జయించాలంటే మనం అపవాది యొక్క తంత్రము నుండి విడుదల పొంది దేవుని మేలు మనం పొందాలంటే ఏం చెప్పండి? ఇప్పుడు రండి అక్కడ చూడండి, 119వ కీర్తన 5 ఏముందండి? నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. స్థిరపడాలి. 2 రోజులు వస్తారు, 2 ఆదివారం వస్తాం, 3 ఆదివారం తర్వాత నాశనం. ఎక్కడ చేస్తారో తెలియదు. ఏమి స్థిరపడతారు ఇంకా మీరు వాక్యంలో? నీ ప్రవర్తన అంటే వాక్యం వినడానికి నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మరియ కూర్చుంది యేసుప్రభు పాదాల దగ్గర. నా ప్రవర్తన స్థిరపడాలి, వాక్యం వినడానికి నేను వెళ్ళాలి. ఏమైనా అర్థం కాకపోయినా అర్థమయ్యేలాగా ప్రయత్నం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఎందుకు, నా భక్తి ఎందుకు, నా విశ్వాసం ఎందుకు, నా యేసుప్రభు ఎందుకు, నేనెందుకు క్రైస్తవులకు ఎందుకున్నారు? రోషం పాసం తెచ్చుకొని ప్రవర్తన స్థిరపరచాలి. ఆమేన్. అనగా నీ శరీరం లొంగాలి, లోబడాలి. ఎక్కడ? దేవుని పాదాల దగ్గర, దేవుని స్తోత్రాలు. అప్పుడు ఎక్కుద్ది. చూడండి, ఆదిలో ప్రారంభంలో ఈ బైబిల్ అనేది మన ఇండియాలో మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చిందంటే పూజారుల దగ్గరికి వచ్చింది. పూజారికి దగ్గర సువార్త చెప్పాడు. యేసుప్రభు వారి యొక్క శిష్యుడైన తోమ మన ఇండియాకు వచ్చి మెడ్రాస్లో ఉదయకాలమందు పంతులు స్నానం చేస్తున్నప్పుడు వారికి సువార్త ప్రకటిస్తే మరి వాళ్ళకి ఏమీ సూచన లేకుండా వాళ్ళు నమ్మరు కనుక వాళ్ళు స్నానం చేసేటప్పుడు నీళ్లు పైకి ఎగరేస్తున్నారు. వాళ్ళ యొక్క దేవుళ్ళు దేవతల నామంలో ఇట్లా పైకి ఎగరేస్తున్నారు. ఎగరేసి ఆ నీళ్ళు కిందకు వచ్చేస్తుంది. మీరు ఎందుకు ఎగరేస్తారు అంటే పైన సూర్య భగవాను అని అంటున్నారు. మళ్ళీ వచ్చేస్తాయి కదా, వెళ్ళట్లేదు కదా. అయితే నేను ఒక దేవుడిని పరిచయం చేస్తున్నా, అసలు దేవుడిని, సృష్టికర్తని. ఆయన యేసు, జీజస్. ఆయన మనందరి పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, మనందరి రక్షణ కొరకు. ఆయనే దేవుడు అని అంటానికి ఒక రుజువు నేను చూపిస్తాను. మీరు దేవుడని నీళ్లు పైకి ఎగరేసారుగా, వీళ్ళు తిరిగి వచ్చేసినాయి. మరి నేను ఎగరేసే నీళ్ళు రావో అని యేసు నామములో అని ఎగరేసాడు, అంతే. అప్పుడు వాళ్ళు రక్షణ పొందారు, దేవుని స్తోత్రం. అప్పుడు వాళ్ళకి బైబిల్ అర్థం కాక, ఆ గ్రంథం చదవటం తెలియక నిద్ర అయోమయంగా ఉంటే అప్పుడు ఏం చేసారు చూసావా? పిలకలకు తాడు కట్టుకుని పైకి నిద్ర రాకుండా మోకాళ్ళ మీద ఉండి గట్టి పట్టుబట్టి అట్ట అర్థం చేసుకుని బైబిల్ చదివి వాళ్ళు బాగా చదివి వాళ్ళు అనేకులు స్వార్థ చెప్పి ఆ విధంగా మొత్తం ట్రాన్స్లేట్ అయ్యి తెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మనకి ఎన్ని రకాలుగా ఎంతమందో కష్టపడదు. ఇంత విలువైన బైబిల్ మన చేతిలోకి వస్తే బైబిల్ని అర్థం చేసుకోకుండా భక్తులు చేస్తాం. అసలు ఏ మతం వాళ్ళు అయినా సరే వాళ్ళ గ్రంథాలు అర్థం కాకుండా ఎవరు కూడా తమ మతాన్ని అంగీకరించలేరు, ఎవరు కూడా వారి ధర్మాన్ని ఆచరించలేరు. ఒక క్రైస్తవ ధర్మాన్ని ఆచరించాలంటే ఏం అర్థం కావాలంటే క్రైస్తవ గ్రంథమైన బైబిల్ అర్థం కావాలి ముందు.
అది అర్థమైనప్పుడు మాత్రమే నువ్వు నిజమైన క్రైస్తవుడు ఉండగలవు, నువ్వు నిజమైన భక్తి చేయగలవు, నువ్వు నిజమైన దారిలో నడవగలవు. ఇది అర్థం కానప్పుడు ఎందుకు అసలు ఎవరితో చెలగాటమాడుతున్నావు, ఎందుకు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు? అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు, మీలో నా వాక్యము లేదు కనుక, మీలో నా వాక్యము లేదు కనుక మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. ఎవరితో అన్నాడు? శాస్త్రులు, సద్దుకలు, మత పెద్దలతో ఆ రోజుల్లో ఉన్నట్టు కక్ష కట్టి ఆయన్ని ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు చంపేద్దామా, ఎలా పట్టుకుందామా, ఈ దొంగ ప్రయత్నాలు, దొంగ వేషాలు వేస్తున్నారా, వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. వాక్యం మీలో ఉంటే నన్ను అలా అన్నారు. వాక్యము లేదు కనుక ఎప్పుడు యేసు ప్రభు పనికి అడ్డము, యేసయ్యను మాటలను అపార్థం చేసుకుంటారు, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడతారు. అందుకని ఈ సమయంలో నేను చెప్పేది ఏమనగా, ఉపదేశమే వాక్యమే నీకు మేలు. ఎంత మేలు అంటే ఇంకో మాట చదవండి, 72 వచ్చిన చదవండి, కీర్తన 119 కీర్తన 72లో చూద్దాం. వెండి వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు, చెప్పండి, బైబిల్ మేల క్లియర్, మేలు మేరే. చూద్దాం సామెతల గ్రంథంలోని 3:14 ఏముందంటే, మళ్ళా సామెతల గ్రంథము 3:14 ఉంటుంది, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. అది జ్ఞానం. కనుక ఈ దైవ జ్ఞానం, ఈ లేఖనం మహాజ్ఞానం, పరలోక జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, పరిశుద్ధ జ్ఞానం, వెండి ముత్యాలు రత్నాలు అపరంజుల కంటే శ్రేష్టమైనది. ఇది మనకెంతో మేలు చేస్తుంది. దేవుని స్తోత్రం, ఆమేన్. అందుకని ప్రభు బిడ్లారా, ఇంకా 95వ కీర్తన 7లో అంటాడు, ఇశ్రాయేలు ఇశ్రాయేలు నీవు నా మాట అంగీకరిస్తే నీ ఎంత మేలు నీకు అంటాడు. రండి నమస్కారం చేసి సాగిలపడండి, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించండి. నేడు మీరు ఆయన మాట అంగీకరిస్తే మీకు ఎంత మేలో. దేవుని స్తోత్రం. ఆశ, మన ఆశ ఏంటి? నీ ఆశ దేవునికి ఆశ, నీ ఆశ, నీ ఆకలి దేవుని మీద. దేవుని స్తోత్రాలు. మూడవదిగా మనం గమనిస్తే రండి 103వ కీర్తన, త్వరగా చెప్పేస్తాను. 103వ కీర్తన 2:5 వచనాలు ఇప్పుడు చదివారు కదా, అందులో నుండే మాట చూద్దాం. 2వ వచనం మొదటి చదవండి. 103:2 ఏముంది? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. 5వ వచనం అండి, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. ఈ మూడో విషయం ఏంటంటే, ఆయన చేసినటువంటి ఉపకారాల్ని మనం మరవకుండా ఉండాలి. ఆయన చేసిన ఉపకారాలను మరవకుండా, నేను కదా ఇక్కడ ఉంది, నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని అలా మరవకుండా నీ ఉంటే, పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంటది. అందుకనే దావీదు, మన పితరుడైనట్టు దావీదు, తానెంత గొప్ప రాజు అయినా సరే తాను తన పాత స్థితి గుర్తు చేసుకుంటాడు. నేను ఒక గొర్రెల దొడ్డిలో ఉండగా, నేను ఒక మిన్ననల్లిగా ఉన్నగా, నేను ఒక సచ్చిన కుక్కలాంటి వాడినైనా నన్ను దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడని, ఏ పాటి వాడిని, ఎందుకు పనికి రానివాడిని అని ఒప్పుకుంటూ దేవుని కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించుకుంటుంటాడు. అందుకనే మనందరము కూడా దేవుడు చేసిన ఉపకారం మర్చిపోకూడదు. ఆయన ఏమేం మనకు మేలు చేశాడు, ఏమేం మేలు చేశాడు, చాలామంది అనుకుంటారు ఏం మేలు చేశాడే అంటారు. అపోస్తలుల కార్యం గ్రంథంలో 14:17 సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ, యేసుప్రభు నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి, మనకి అందరికి కూడా తెలియకుండానే యేసుప్రభు దేవుడు చేసే మేలేంటో తెలుసా? అపోస్తలుల కార్యం 14:17 ఏముందంటే,
ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలభరితములైన ఋతువులను ఆహారమును అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మీ హృదయాలను నింపుచు మేలు చేయటి చేత ఇట్లా చేస్తున్నాడు. వర్షాన్ని ఇస్తున్నాడు, సూర్యుడిని ఇస్తున్నాడు, కాలాలు, ఋతువులు, ఆహారం, ఆక్సిజన్ సర్వము మనందరికీ, మనుషులందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఉచితంగా. పంటలు పండేలాగా చేసేదైనా, ఫలాలు ఆ పంటలను కోసుకుని తిని అనుభవించేలాగా చేసేది కూడా ప్రభువే. సూర్యుని, చంద్రుని, సమస్త చంద్రగ్రహ సమస్తమును నిర్మాణం చేసి మనందరి కోసం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మేలు, ఇది మేలు. కానీ చాలామంది తెలియదు మేలని. ఎలా ఉంటుందంటే ఇది ఒక తల్లిదండ్రులు పిల్లలను కన్నాక బాగా చదివిస్తారు, విద్యాబుద్ధులు నేర్పిస్తారు. నేర్పించిన తల్లిదండ్రులకి అయితే పిల్లల్ని ఒక ప్రయోజకులుగా తీసుకెళ్తే ఒక ఉద్యోగమో లేకపోతే పనో ఏదో చేసుకునేలాగా చేస్తే వాడంతటా ఆడు బతుకుతాడులే, మనం ఏమైనా సంపాదించగలిగితే ఇద్దాం, లేకపోయినా వాడే సంపాదించుకుని బతికేలా చేద్దామని ఒక తల్లిదండ్రులు ప్లాన్ వేసుకుంటారు. కానీ గ్రహించిన పిల్లలు ఏమనుకుంటారు, మా తల్లిదండ్రులు నాకు ఏం ఆస్తులు ఏమి ఇవ్వలేదు, బ్రతకటం నేర్పారు, సంపాదించడం నేర్పేశారు, పని నేర్పారు చాలు అని దండం పెట్టుకుంటారు. బుద్ధి లేని, జ్ఞానం లేని పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది పిల్లలు ఏమంటారు, మా అయ్య మా అమ్మ నాకేం సంపాదించి ఇవ్వలేదు. అలాంటి వాళ్ళే చాలామంది తెలియక, దేవుడు నిన్ను పుట్టించాడు, నిన్ను నిర్మించాడు, నిన్ను కాపాడుచున్నాడు. నీకు కాసిన ఊపిరి, ప్రాణం, ఆక్సిజన్, సకల విధములైనటువంటి జీవన సంబంధమైనవన్నీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరో తెలుసుకునేవాడు కొంతనైతే, తెలుసుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రైట్, అలా ఉంచుదాం. కనుక మనకు దేవుడు మేలు చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నువ్వు చెప్తున్నా కొలతగా మేలు, దేవుడు నీలాంటి వాళ్ళు ఆయన కోసం ఉండాలని, ఆయన చేసిన మేలు ఉపకారం మర్చిపోకుండా చెప్పేవాళ్ళు ఉండాలని ఆయన ఏం చేస్తాడంటే మనల్ని మరణము నుండి విడిపిస్తాడు. వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముసల ఛాయలు రాకుండా, మోకాలు చచ్చడకుండా, నీ బాడీ చచ్చడకుండా నిన్నింకా కొత్త యవనంతో నింపేసి ముసలి తరమందే సారం కలిగి పచ్చగా ఉండేలాగా దేవుడు చేసి దీర్ఘాయుష్తో ముదిగి వచ్చు చంకనెత్తుకొని నిన్ను ఆయన ఆయుష్తో దీవిస్తాడు. ఆమేన్. ఎందుకంటే నువ్వు ఆయన కోసం బ్రతుకుతున్నావు, నీ గొప్పతనం కోసం కాదు, మనుషుల గొప్పతనం కోసం కాదు, దేవుడు చేసిన మేలుల గురించి నువ్వు సాక్షి ఉంటావు కనుక అలాంటి వాళ్ళు ఆయనకు కావాలి. అందుకని 30వ కీర్తనలో ఒక భక్తుడు తనకు ఏదో బలహీనత వస్తే అంటాడు, దేవుని మొరపెట్టాడు. ఎందుకంటే మృతులు మన్ను నిన్ను స్తుతించునా, సమాధిని మహిమను వివరించునా, సజీవులే కదా నిన్ను మహిమపరిచేది, నన్ను బతికించు, ప్రభువా నన్ను స్వస్థపరచు అని మొరపెడతాడు. అలాగే హిజ్కియా రాజు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. సో మనందరూ కూడా దేవుడు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సండే అని తింటాం, మండే అని తింటాం, ట్యూస్డే అని తింటాం, వెంటనే తింటాం, ఈ రోజు ఏంటి, ఆ రోజు ఏంటి, ఆ పండగండి, ఈ పండగండి, ఎప్పుడు ఏ గడ్డి ఏది అని నీ ప్రాణం గురించి ఆలోచిస్తే అది అక్కడ ఉన్నాడు చూసారా 12వ అధ్యాయం లూకా సువార్తలో, వాడు ఎట్ట వెళ్ళిపోయాడు అట్ట వెళ్ళిపోవాలి. కనుక దేవుని కోసం మనందరం ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన స్తుతించుకుంటూ ముందుకు సాగిపోతాం. దేవుని స్తోత్రం. అప్పుడు నీకు మేలు. ఇక మూడోది ఏంటంటే చూడండి, కీర్తన 84 పాయింట్ చెప్తున్నాను. 84వ కీర్తన 11 ఏమవుతుందంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చెప్పండి, ఏముండాలండి ఇక్కడ? యథార్థత ఉండాలి. చెప్పండి, యథార్థత ఉండాలి. నేను బైబిల్లో ముందే రాయబడింది, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడంట. యథార్థముగా ప్రవర్తించు, నిజాయితీగా ఉండు, నిజంగా ఉండు. అబద్ధాలు, మోసానికి అప్పటికప్పుడే ఆనందం, తర్వాత తన్నులు తింటారు. ఆమేన్. యథార్థంగా జీవించు, యథార్థంగా బ్రతుకు. దేవుడు కూడా అంటాడు, ఇదిగో నువ్వు అక్కడ ఏమంటాడు చెప్పండి, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడండి దేవుడు. అందుకని ఎవరో ఏదో అంటారు, వాళ్ళు మోసం చేస్తారు, దొంగతనం చేయాలి, లంచం తీసుకుంటారు, వాళ్ళు ఆ పని చేసి ఈ పని చేసి చూడొద్దు అసలు. అలాంటి వాళ్ళు పట్టించుకోమాట.
అది ఉండదు, పోద్ది, వాళ్ళకి తెలియదు. యథార్థముగా ప్రవర్తించు, అది స్థిరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అది ఎంతైనా సరే పచ్చడి మెతుకులేని సంతృప్తిగా తిను, దేవుని స్తోత్రం. యథార్థంగా తిను, దేవుని స్తోత్రం. యథార్థంగా జీవించు, యథార్థంగా మాట్లాడు, యథార్థంగా ఉండు. ఆ యథార్థవంతులుగా జీవించే నీవు ఎక్కడ ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని స్తోత్రం. పెంట కుప్పల మీద పడి ఉన్నా సరే, ప్లాట్ఫాముల మీద ఉన్నా సరే, ఎంత దరిద్రతను అనుభవిస్తున్నా సరే, యథార్థతను ఇడమాక, దేవుని స్తోత్రం. యథార్థంగా జీవించు. ఆ యథార్థతే నిన్ను, నీ సంతానాన్ని దేవుడు ఉన్నతంగా దేవుడు పైకి, ఆయనకి ఇష్టం యథార్థత అంటే. ఇక ఐదవదండి, ఐదవ విషయం ఏంటంటే 34వ కీర్తన 10లో ఏముంటుందంటే, 34వ కీర్తన 10, భయభక్తులతో దేవుణ్ణి ఆశ్రయించాలి ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా. భయము భక్తి, చెప్పండి. భయము భక్తి. కొంతమంది భక్తి ఉంటుంది, కొంతమంది భయం ఉంటుంది. కొంత భయం ఉండదు, రెండు. కొందరు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అలాగే భయం ఉండాలి, భక్తి ఉండాలి. అంటే ఎలాగంటే చెప్తానండి. దేవుడు అంటే మన భయం ఉండాలి. అబ్రహాము దేవునికి భయపడ్డాడంట. ఏనండి, ఎలాగా? అబ్రహాముకి ఏముంది? దేవుడు అంటే భయం ఉంది. దేవుడు అన్నాడు, నీకు ఒక్కగాను కొడుకునిచ్చే కదా, ఆ కొడుకుని తీసుకొచ్చి నాకు బలిగా ఇమ్మన్నాడు. ఆమేన్. ఈయనకి భక్తి ఉంది, భక్తి ఉంది. ఏం భక్తి చేస్తున్నాడు? బలులు. అంతకుముందు ఏం చేస్తా, దేవుడు ఎంబడే వెళ్తున్నాడు. తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టేసి ఆ ఆచారాలు అలవాట్లను మానేసి దేవుణ్ణే నమ్ముకొని దేవునిలోనే ఉన్నాడు. ఇది భక్తి. ఆమేన్. మనం కూడా మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, చర్చికి వెళ్తున్నాం, క్రమంగా దేవునిలో మనసులో క్రైస్తవులని వేసి ముద్ర పడిపోయింది. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు భయం అంటే ఏంటంటే, దేవుడు చెప్పినట్టు చేస్తున్నావా? ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడు చెప్పండి. ఈయనకి ఒకగానొక కొడుకుని నాకు బలి ఇవ్వమని. ఇప్పుడు అసలు భయం అది. అప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి బలి అర్పిస్తుంటే దేవుడు ఏమన్నాడు? నీవు నాకు భయపడు వాడవని ఇందు మూలంగా నాకు తెలిసిందంటాడు. దేవుని భయం, దైవ భయం. భయము భయము భక్తి, భయము భక్తి, భయము భక్తి, భక్తి భయం, భక్తి భయం. చూడండి, ఇక రండి, ముందుకు రండి. ఇక 30 సింహ పిల్లలు లేమి కలవై ఆకలి కొనను, 34వ కీర్తన 10లో ఉందండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు? అది దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి ఆలోచించు. ఎక్కడన్నా ఏదైనా చర్చిలో ఏదైనా ఇవ్వాలనుకో, నువ్వు ఎంత ఇస్తున్నా, నేనెంత ఇస్తున్నా, గొసుకొక చెప్పుకుని ఇచ్చావా? నువ్వు ఇచ్చింది వేస్ట్, ఇవ్వమాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో సంబంధం ఉండకూడదు మనకి. ఏదన్నా దేవుడు నీకు ఇస్తే ఇంకోళ్ళతో చెప్పుకుంటావా, ఇంకోళ్ళకి కనపరుచుకుంటావా, ఇంకోళ్ళకి ఏమైనా ఇస్తావా? ఇవ్వవు కదా. అలాగే దేవుని విషయంలో అలా ఆశ్రయించు. ఇక్కడ చూడండి, 31వ కీర్తన 19లో ఉంటుంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులేళ్ళ నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు మేలు మేలు. వినండి, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచించిన మేలు అది ఎంతో గొప్పది. నరులేడల నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో. మీకు అర్థమైందా ఈ మాట? అంటే సంఘం ఎదుట మనం దేవుని నమ్మినామని, దేవుని భయం ఉందని తెలుస్తుంది ఇక్కడ. నరులు ఎడలు అంటున్నాడు. నరులు అంటే ఎవరో? మన బంధువులు, బస్తీ వాళ్ళు, అందరి ఎదుట కూడా మనం ఎలా దేవుడిని నమ్ముకున్నారా, దేవుని బిడ్డలురా, క్రైస్తవులురా, ప్రభు బిడ్డలురా, ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నారు, 40 రోజులు వెళ్తున్నారు, ఉపవాసాలు ఉంటారు, ధ్యానం చేస్తారు, దీక్షలు చేస్తారు అని మన గురించి ఏం చేయాలి చెప్పండి? అందరి ఎదుట దేవునికి మనం చేసే భక్తి క్రియలు అందరికీ వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారురా, దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, వాళ్ళు దేవుని ఉపవాసం ఉన్నారు, వాళ్ళు మాల వేసుకున్నారు అంటే చెప్పుకుంటారు కదా. అలాగే వాళ్ళు ఉపవాసాలు ధ్యానాలు చేస్తారు. ఇదిగో ఈ రోజుల్లో వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు. ఆమేన్. అలాంటి వాళ్ళు కాసంట దేవుడు దాచి ఉంచాడంటే ఏంటి? అది
ఇది నా సొంత మాట కదా, బైబిల్లో ఉన్న మాట చెప్పాను. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ చూడండి, ఇంకా ఇలాంటివి మనం చూస్తే నిర్గమాకాండంలో 1:20-21 వచనాలు కూడా చూస్తే అక్కడ ఐగుప్తులో మోషే పుట్టేటవిలో ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజుకు అబద్ధం చెప్తారు. అనగా మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బతకనివ్వండి అంటాడు ఆ రాజు. ఈ మంత్రసానులు ఏమంటారంటే మోషేని బతకనిచ్చి, అయ్యా మాకు తెలియదు, మేము వెళ్ళే వరకే ఆ యొక్క ఐగుప్తు స్త్రీలు వాళ్ళే కాన్పు చేసేసుకుంటున్నారు అబద్ధం. వీళ్ళు బైబిల్ ఏం చెప్తుంటే యెహోవా దేవునికి భయపడినందున ఆ మంత్రసానుల యొక్క వంశాన్ని అభివృద్ధి చేసాడు. ఆశ్రయించటం అది దేవుని భయము, దైవ భక్తి ప్రభువులో ఉండాలి. 22 యోబు గ్రంథం 21లో ఉంటుంది. యోబు గ్రంథం 22:21 ఉంటుంది. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, అలాగున నీకు మేలు కలుగును. దేవుని ఆశ్రయించి దేవునితో సహవాసం, దేవుని భయం, దైవ భక్తి. అందుకనే కీర్తనకారుడు 65వ కీర్తన 4 వచనం అంటాడు. 65వ కీర్తన 4, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి. మందిరములో ఏముంటుందంట? మేలు చేత తృప్తి. ఆమేన్. మేలు ఉంటుంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశ్రయించును గాక అంటాడు. అంటే సియోన్ అనగా దైవ సన్నిధి, మందిరం. దేవుని ఆశీర్వాదాలు ఇక్కడ నుండే మన మీదకి వస్తాయి. ఆమేన్. అందుకని మీరు ఆరాధన అయినాక, ప్రార్థన అయినాక, ప్రతి ప్రార్థన ఏం చేస్తారు? ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళరు చాలామంది. ఆ విలువ తెలిసిన వాళ్ళు దైవజనుడు చెయ్యి మీద పెట్టుకోకుండా వెళ్ళరు. దేవుని స్తోత్రాలు. నేను నా సేవలో నేను దాదాపు 40 సంవత్సరాలను చూస్తున్నా. బాగా ఆ అనుభవం, ఆ అర్థం ఉన్న వాళ్ళే బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తారు. ఎంత బిజీ ఉన్నా సరే, ఎంత బిజీ అన్న చెయ్యి లాక్కుని మన మీద పెట్టుకుని వెళ్ళినోళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేయి, తర్వాత చేస్తారు, లేదు ఒకసారి మిచ్చి ఆశీర్వాదాలు, దేవుని అవును మేము ఉన్నది ఎందుకే? మిమ్మల్ని ఆశ్రయించడానికి. దేవుని స్తోత్రాలు. ఈ చేతులు మీకోసం ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని బ్లెస్ చేయటానికి. దేవుని స్తోత్రం. మా పని అది. కనుక ఆయనతో సావాసం, ఆయన మందిరములో, ఆయన ఆవరణములో గడుపు. పరిశుద్ధమైన ఆలయంలో నువ్వు చేసుకునే ప్రార్థనలు, నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో గడిపేది అంతటికి దేవుడు ప్రతిఫలం మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడని తెలుసుకో. ఇక చివరిగా 6వది వద్దాం. ఇది విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే మేలు చేసే దేవుడు ఇంకో విధంగా ఉంది. అది ఎలాగంటే, ఎవరైనా మన శపించారా, ఆ శాపాలను దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మనకు మేలుగా మారుస్తాడంట. ఇది 2వ సమూయేలు గ్రంథం 16:5-12 ఉంటుందండి మాట. కొంచెం ఇది విచిత్రంగా ఉంటుందేనండి. దావీదు అనే రాజుని, ఆయన్ని షిమీ అనేటువంటి ఒకడు పనికిమాలినుడు శపిస్తున్నాడు. అంటే ఎందుకంటే దావీదు యొక్క ఇంటిలోనే కుమారుడు ద్వారా కొంత సమస్యలు వచ్చినాయి. ఈయనకి ఒక్కొడు ప్రతి ఇంట్లోనూ ఎంత మంచి కుటుంబమైనా, ఎంత మంచి తల్లిదండ్రులైనా, ఎంత మంచి పిల్లలైనా కొన్ని సమయాల్లో ఏమొస్తాయి చెప్పండి? గడిబిళ్ళు వచ్చి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోక కొన్ని కొట్లాట్లు వస్తాయి. అలా ప్రపంచంలో అందరిలోనూ ఉంటాయి ఇవన్నీ. అలాగే దావీదు ఫ్యామిలీలో కూడా ఉంది. ఉన్నప్పుడు అబ్షాలోము అనేవాడు దావీదుని పక్కన నెట్టేసి అతను రాజు అవ్వాలనుకున్నాడు. ఎవరు? దావీదు కొడుకైనా అబ్షాలోము అనుకుంటాడు. సరే, ఆ కొట్లాట్లో ఈ దావీది తండ్రి కదా, సరే నేను పరిపాలిస్తే ఒకట, నా కొడుకు పరిపాలిస్తే ఒకట, సరే నా కొడుకునే పరిపాలన చేయమని ఈయన ఏం చేస్తాడంటే రాజు తగ్గించుకుని అరణ్యం గుండా అరణ్యానికి వెళ్ళిపోతాడు. వెళుతూ ఉన్నప్పుడు ఒక పనికిమాలోడు దుమ్ము రేపి రాళ్ళు వేస్తా, ఓయ్ నువ్వు అది ఆ సౌలుకి కీడు చేసిందేమో, దావీదు కాదు, సౌలే కీడు చేశాడు వీళ్ళకి. కానీ అతను అంటాడు, నువ్వు ఆ సౌలుకు చేసిన పాపం నీకు పట్టింది, సౌలుకు చేసిన ఆ అన్యాయం. అసలు వాడు అసలు ఉల్టా మాట్లాడుతున్నాడు. అసలు అన్యాయం చేసిన, మోసం చేసింది ఎవరు? సౌలు రాజు. కానీ దావీదు ఆ పాపం నీకేదో వచ్చింది అంటాడు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు, నువ్వు ఒక్క అనుమతి ఇస్తే
ఆ పనికిమాలినోడిని ఒక్క వేటున నరికి పాడేసి తీసుకొస్తామనంటే చెవురుకో ఎల్లమగండి వాడి జోలు ఏమన్నాడు తెలుసా? వాడు పలికినటువంటి శాపమునకు బదులు యెహోవా నాకు మేలు చేయనేమో. యెహోవా నాకు మేలు మేలు మేలు. అందుకని కొంతమంది తిట్టిన తిట్లు మనకేం కలుగుతుంది చెప్పండి? చాలా మేలు చేస్తాయి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కనుక మన ప్రారంభ దినాల్లో ఆర్థిక దీన పరిస్థితుల్లో చాలామంది మనల్ని ఎక్కిరించుంటారు. ఈ సరైన కుర్చీ లేదు, సరైన వంట సామాన్లు లేవు, సరైన ఇంటి సామాన్లు లేవు, వస్తువులు లేవు, వాహనాలు లేవు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, రకరకాలుగా మనందరం అనేకుల చేత ధిక్కరించబడి ఉంటాం. అవన్నీ మనకు ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రాలు. అవన్నీ దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు దీవిస్తాడు. అందుకని ఎవరైనా శపిస్తారా, ఎవరైనా హీనంగా మాట్లాడారా, డోంట్ వరీ, అది మన మేలు కోసమే. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియ దేవుని, ఇక్కడ చూడండి, మనం ఈ విషయాన్ని మీరు అక్కడ చూస్తారు. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆదికాండం 50:20 యోసేపు కలలు కంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, జరగబోయేదని చెప్తున్నాడు. అన్నలు ఏం చేశారు? అసూయపడి వీళ్ళంటి వాడు ఉండకూడదు, వీడు చావాలని చెప్పి ఆ గుంటలో దోసి తర్వాత ఆ ఐగుప్తీలకు అమ్మేశారు. ఇదిగో ఆ పీడ వదిలిచ్చేసుకున్నామని అనుకున్నారు. కానీ ఆ యోసేపుని దేవుడు ఏం చేశాడంటే, అది నిన్నెవరైతే వీళ్ళు ఉంటే వీళ్ళు ఊడిపోతే బాగుండు, ఈ పీడ మనకు ఉండకూడదు అని నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, భయమును, దైవికమైన నీ అడుగు జాడలను, మనస్సులను అర్థం చేసుకోకుండా ఎవరైనా లోక సంబంధమైన భక్తిహీనులు, దుస్తులు, దురాత్మతో నింపబడిన వాళ్ళు నీ మీద అనేకమైనటువంటి విషపు మాటలు ఎన్నన్నా విష పనులు చేసినా వాళ్ళు చేసే ప్రతి విష పని నీకు దేవుడు మేలుగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రాలు. వాళ్ళైతే చంపేస్తున్నాం, అమ్మేసేమనుకున్నారు, కానీ ఆ వ్యక్తిని దేవుడు దేశానికి ప్రధానం చేయబోతున్నాడని తెలియదు వాళ్ళకి. దేవుని స్తోత్రాలు. కరువు దినాల్లో వెళ్ళారు, కాళ్ళు పట్టుకున్నారు, ఆఖరికి యోసేపు పెడితే తిని బతికారు. దేవుని స్తోత్రాలు. నిన్ను కూడా దేవుడు అనేకులకు పెట్టేలాగా చేస్తాడు. దేవుని స్తోత్రాలు. నీకేముంది? నీకు అది ఉందా? భక్తి ఉంటే సరిపోద్దా? ప్రార్థన ఉంటే సరిపోద్దా? ఉపాసం ఉంటే సరిపోద్దా అనేది ఎక్కిరిచ్చి వాళ్ళు ఏదో డ్యూటీలు చేసేసి డెవలప్ అయిపోయినట్టు మనకేం చేతకనట్టు రేపు వాళ్ళే వచ్చి చచ్చిపడి నిన్ను అప్పులు అడుగుతారు. దేవుని స్తోత్రాలు. నిన్ను అప్పులు అడుగుతారు, నీవే ఇస్తావు. దేవుని స్తోత్రం. నిన్ను దేవుడు ఆశ్రయించును గాక. అందుకని ఎవరైనా నిన్ను అదని ఇదని హీనంగా మాట్లాడి ఒక విధంగా చెప్పి శపించినా, ద్వేషించినా, హీనపరిచినా, తృణీకరించినా, వేలి వేసినా సరే డోంట్ వరీ, భయపడమాక. అవన్నీ దేవుడు నీకు మేలుగానే మార్చివేయను గాక. దేవుని స్తోత్రాలు. ఇది చివరిదండి. సామెతల గ్రంథం 13:2 ఏముంటుందంటే, సామెతల గ్రంథం 13:2 ఏముంటుందంటే, దేవుడు నీకు మేలు చేయాలంటే నేను చెప్పిన ఒక్కొక్కటి మరొకసారి మీకు గుర్తు చేస్తా. మొదటగా ఏముండాలండి? వాక్యం. దేవుని యొక్క వాక్యం పైన వినుటం. రెండవదిగా దేవుని మీద ఆశ పెట్టుకో. మూడవదిగా ఏంటంటే ఆయన చేసిన మేలు ఉపకారం మర్చిపోమాక, గుర్తుపెట్టుకో. నాలుగవదిగా యథార్థతను ఎడవమాక. ఐదవదిగా ఏంటండి? ఆయన్నే ఆశ్రయించు, ఆయనతోనే సావాసం, ప్రభువుతోనే ఉండు, ప్రభువులోనే గడుపు. ఆయన మందిరము, ఆయన సన్నిధి, ఆయన మీద. ఇక చూడండి, ఆరవది ఏంటండి? ఎవరైనా నిన్ను శపించినా, ఎవరైనా తెక్కరించినా, నీకరించినా, ఏనపరిచినా భయపడు మాట. అవన్నీ నీకు ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. అవన్నీ నీకు మేలే 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 మేలే. ఏడవదిగా చూసినట్లయితే ఇక రండి, సామెతల గ్రంథం 13:2 ఏముంటుందండి అక్కడ? నోటి ఫలము చేత, నోటి ఫలము చేత. అందరు నాతో చెప్పండి, ఈ మాట నాకు భలే ఇష్టం. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. ఈ మాట భలే ఇష్టం నాకు. నోటి ఫలం చెప్పండి. నోటి అంటే నోట్లో ఫలం ఉందా అంటే, ఫలం అంటే ఏంటి చెప్పండి? పండు. ఫలము అంటే ఏంటి? కాయ. నోటి ఫలం అంటాడు. నోట్లో నుండి కాయలు ఊడి పడతాయా? మరి నోటి ఫలం అంటున్నాడు అంటే నీ మాటే ఒక ఫలము లాంటిది.
నీ మాట. చాలామంది మౌనంగా ఉంటే ఏదో పెద్ద గొప్ప అనుకుంటారు. అందుకని కొంతమంది ముచ్చోళ్ళు నమ్మకూడదు అంటారు. బైబిల్లో కూడా ముచ్చుతనం మంచిది కాదని, ముచ్చుతనం మంచిది కాదు. అతి విస్తారంగా మాట్లాడకూడదు, అసలు మాట్లాడకుండా ఉండకూడదు. ఆమేన్. ఎక్కువ అతిగా మాట్లాడకూడదు, అసలు మాట్లాడుకోకూడదు. మాట్లాడాలి, మాట్లాడితేనే నీకు మేలు. ఆమేన్. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవిస్తాడు. సామెతల గ్రంథకథ మరొకసారి 12:14 ఉంది ఇదే మాట. 12:14 సామెతల గ్రంథం 12:14 ఉంది. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. చూసారా? అలాగే సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయం 20లో ఉంది. ఒకడు నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తిని మేలు. నోటి ఫలము నీకు మేలు చేస్తుంది. మోషే అంటాడు, నేను మాట మాంద్యం కలిగిన వాడిని, మాట నాకు మాట్లాడితే కుదరదు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఐగుప్తు సకల విద్యల్లోనూ మోషే ప్రవీణుడు. కానీ అయినా దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు. నా మాట్లాడుతూ కుదరదు, ఆయన పర్వాలేదులే నువ్వే కావాలంటాడు. దేవునికి స్తోత్రం. దావీదుని గురించి మాట నేర్పరితనం గలవాడంట. మాట నేర్పరితనం, మాట నేర్చుకోవాలి, మాట్లాడాలి. మానవునికి దేవుడు నోరిచ్చింది ఎందుకు చెప్పండి? మాట్లాడటానికి. అయితే పోకిరి మాటలు, పనికిమాల మాటలు, అలాంటి మాటలు మాట్లాడదు. కానీ నీవు మాట్లాడే మంచి మాట, దేవుడు యేసు ప్రభువారు దయగల మాటలు మాట్లాడాడు. ఆయన మాటలకు అందరూ ఆశ్చర్యపడ్డారు. అందుకని సిలువలో వేలాడుతూ కూడా 7 మాటలు, ఆ మాటలే గుడ్ ఫ్రైడే కదా రేపు. కనుక మాటల ద్వారా ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, తన వాక్కును పంపించి అనేకులను ఆయన స్వస్థపరిచాడు. తన మాట వలన దయ్యాలను వెలగొట్టేశాడు. కనుక నీవు కూడా మాట ఎందు నేర్పరితనం కలుగుంటారు. ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడు. మృదువైన మాట 15వ అధ్యాయం సామెతల గ్రంథంలో మొదట్లో ఉంటుంది. మృదువైన మాట కోపాన్ని చల్లారి చేస్తే, నొప్పించే మాట కోపాన్ని. కనుక గొడవలు తగ్గాలన్నా, అల్లరి తగ్గాలన్నా, సమస్యలు పోవాలన్నా, సమాధానం కావాలన్నా, ఐక్యత కావాలన్నా, అనురాగం ఉండాలన్నా, అందరూ కూడా మంచిగా ఉండాలన్నా, నీ మాట బాగుంటే ఊరంతా నీకు మంచి. దేవుని స్తోత్రాలు. నోరు బాగుంటే ఊరంతా నీకు పండగ. దేవుని స్తోత్రాలు. మాట కుదరలేదా నువ్వు ఎక్కడ పనికిరావు, ఇంట్లో కూడా పనికిరావు. దేవుని స్తోత్రం. నోటి ఫలము కరెక్ట్ ఉండాలి. చెప్పండి, నోరు మాట స్పష్టంగా మాట్లాడాలండి. నాకు భలే మంచిగా మాట్లాడి కడుపు నింపినట్టు, అన్నం పెట్టగానే నింపినట్టు కడుపు అన్నం కాదు కదా, అమృతం పెట్టినంత ఇదిగా మాట్లాడే విశ్వాసం నేను చూశాను. మాటలతో ధైర్యపరిచేవాడిని, మాటలతో. కనుక మన మాటల చేత మనుషుల మధ్యలో దేవుని దృష్టిలో మేలు పొందుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు మన మాట వినాలి. మనుషులు కూడా మన మాటలకు ఆకర్షించబడాలి. మనుషులు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, సమయం, సందర్భం, ఆమె దేవుని స్తోత్రం. ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో అంట మాట్లాడు. భార్యాభర్తలు ఇద్దరు అదే ఫ్యామిలీ, పిల్లల మధ్యలో ఎలా మాట్లాడు, బంధువుల మధ్యలో ఎట్లా ఉండాలి, బయట వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడ ఏ సందర్భాన్ని ఆధారం చేసుకుని మనం మాట్లాడాలి. ప్రార్థనలు ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా గడపాలి, ఈ ప్రార్థనతో ఎలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకని మన మాటల చేత దేవుని కృపను పొందుకుందాం గాక. దేవుని స్తోత్రం. అయ్యా అబ్రహం ప్రార్థన చేస్తాడు. అబ్రహం ఏమైనా ప్రార్థన చేస్తుంటే, అయ్యా నీ దాసుడిని, బూడిదని, దుమ్ముని నీతో మాట్లాడుతున్నానయ్యా, ఆ అవకాశం ఇచ్చావు. 18వ అధ్యాయం ఆదికాండంలో లోతు గురించి ప్రార్థన చేస్తాను, దుమ్ముని ధూళిని. ఆమేన్. అలాగే నేను అపవిత్రమైన పెదవులు గల వాడనయ్యా యెషయా అని మాట్లాడుతున్నాను. నేను పాపాత్ముడయ్యా పేతురు అంటాడు, నేను పాపాత్ముడిని. దేవుని దగ్గర అలా రిక్తులమై దాసులమై పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలి. పాపినైనా నన్ను
కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీకు మేలు చేస్తూ సంచరిస్తున్నానికి ఈ లోకానికి వచ్చాడు కదా. అపవాది చేత నువ్వు అణచివేయబట్టడానికి ఇష్టం లేదు. అపవాది తంత్రాలు అణచివేయబడి ఆ సైతానుడు నీ కాళ్ళ దగ్గర చితక తొక్కబడాలంటే నీవు 7 పాయింట్లు పట్టుకో. ఒకటి వాక్యం, చెప్పండి వాక్యం. రెండోది ఏంటండి? వాక్యం ఉందా నీకు? వాక్యం ఉందా? రెండోది దేవుడి మీద ఆశ పెట్టుకో. నాకు బంగారం ఉందిలే, ఆ కేజీ ఉందలే, హాఫ్ కేజీ ఉందలే, బ్యాంకులో ఉందలే, చిట్టి వేత్తనాలే, పిట్టి వేత్తనాలే, ఇవన్నిటి మీద ఆశలు పెట్టుకోమాక. లేకపోతే నా కాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, అది ఉందలే, ఇది ఉందలే, ఇవన్నీ గాలి కొట్టుకుపోతాయి. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుని స్తోత్రాలు. మూడవదిగా చూడండి, ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడు నువ్వు మరవమాక. నాలుగవదిగా యథార్థతను ఎట్టి పరిస్థితులు విడవమాక. ఐదవదిగా ఎప్పుడైనా సరే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ఎందే భయభక్తులు కలిగి ఉండు. ఆరవదిగా చూడండి, ఎవరైనా నిన్ను ద్వేషించినా, ఈయనపరిచినా, శపించినా, నిన్ను ఎంత తక్కువ చేసినా భయపడక. అవన్నీ నీకు బ్లెస్సింగ్స్. దాన్ని మారుస్తాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చినట్టు దేవుడు వాళ్ళ మాటల్లో ఉన్న విషయాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఏడవదిగా, ఇన్నున్న నీ నోరు బాగుండాలి. మాట్లాడు. దేవుని స్తోత్రం. నీ నోరు తెరువుము, నేను దాన్ని అన్నాడా లేదు దేవుడు? నోరు మూసుకుంటే నోరు తెరువు, మాట్లాడు. దేవుని దగ్గర ప్రార్థనలు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, మనుషులు ఎదుట గౌరవం, ఎవరి ముందు ఎలా నేర్చుకో. నీ మాట వలన కూడా నువ్వు మేలు పొందుకుంటావు. దేవుడు తన కృప మీ అందరికి అనుకరించును గాక.